హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో కంపౌండ్ ప్రిపోజిషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం కంపౌండ్ ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడితే ఎలాంటి పదాలని మనం కంపౌండ్ ప్రిపోజిషన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఏ, బి, అండర్, విత్, ఇన్, అవుట్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎప్పుడైతే ఈ పదాలను ప్రిఫిక్స్గా యూజ్ చేస్తూ రూట్ వర్డ్స్ని కలిపితే ఆ వర్డ్సే మన కంపౌండ్ ప్రిపోజిషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రిఫిక్స్గా వాడి ఎప్పుడైతే నేను రూట్ వర్డ్స్ని కలుపుతానో ఈ వర్డ్ అనేది కంపౌండ్ ప్రిపోజిషన్ అని పిలుస్తూ ఉంటాం. ఎమాంగ్, ఎలాంగ్, అక్రాస్, వీటన్నిటిలో కూడా ఏ అనేది ప్రిఫిక్స్. బి గురించి మాట్లాడితే బిహైండ్, బిలాంగ్, బియాండ్, బిట్వీన్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ కూడా బి అనేది ప్రిఫిక్స్గా ఉంది. సో ఎప్పుడైతే ఈ పదాలు ప్రిఫిక్స్గా ఉండి రూట్ వర్డ్స్ని కలిపినప్పుడు దీన్ని మనం కంపౌండ్ ప్రిపోజిషన్ అని అంటూ ఉంటాం. వితౌట్, వితిన్, ఇన్సైడ్, అవుట్ గురించి మాట్లాడితే అవుట్ సైడ్. సో ఇలాంటి పదాలకి రూట్ వర్డ్స్ కలిపినప్పుడు ఆ పదాలని మనం కంపౌండ్ ప్రిపోజిషన్ అని అంటూ ఉంటాం. సో ఇప్పుడు మనం అక్రాస్ ఎక్కడ వాడాలి, బిట్వీన్ ఎక్కడ వాడాలి, వితౌట్, వితిన్, ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడాలి అన్నది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ అక్రాస్ ఎక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఒక సైడ్ నుంచి మరొక సైడ్కు సూచించినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, డ్రా ఎ లైన్ అక్రాస్ ద పేజ్, దే బిల్ట్ అ బ్రిడ్జ్ అక్రాస్ ద గోదావరి. అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకు అని అర్థం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒక రివర్ అనుకుంటే మనం బ్రిడ్జ్ ఎలా కడతాం, ఇదంతా రోడ్ ఉంటుంది, ఇదంతా కూడా ఒక ఏరియా ఉంటుంది, ఇది ఒక ఏరియా ఉంటుంది, మధ్యలో రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం బ్రిడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కడతాం, ఇక్కడ నుంచి వెహికల్స్ ఇటువైపు వెళ్ళడానికి, ఇటు నుంచి ఇటువైపు రావడానికి ఒక బ్రిడ్జ్ అనేది మనం ఇక్కడ కడుతూ ఉంటాం. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకు అన్న మీనింగ్లో మనం అక్రాస్ అనేది వాడుతూ ఉంటాం. దే బిల్ట్ అ బ్రిడ్జ్ అక్రాస్ ద గోదావరి. నెక్స్ట్, ఒక ప్రాంతంలో అన్ని భాగాలలో అని సూచించడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ అక్రాస్ ద వరల్డ్. వరల్డ్లో ప్రతి ఏరియాలో కూడా ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా వస్తువు గురించి మాట్లాడితే ఇండియా మొత్తంలో కూడా మీకు ఆ వస్తువు అనేది లభిస్తుంది. సో అన్ని భాగాలలో అని సూచించడానికి అక్రాస్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఎలాంగ్ గురించి మాట్లాడితే ఒక ఎండ్ పాయింట్ నుంచి మరొక ఎండ్ పాయింట్ వైపు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి మనల్ని అడ్రస్ అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, ఇది మన రోడ్ అనుకుంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళండి, ఎండ్ పాయింట్ వరకు వెళ్ళండి అంటే ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకో ఎండ్ పాయింట్ వైపు అని చూపించినప్పుడు మనం ఎలాంగ్ అనేది వాడుతూ ఉంటాం. వాక్ స్ట్రైట్ అలాంగ్ ద రోడ్, ఐ లుక్ అలాంగ్ ద షెల్ఫ్స్ ఫర్ ది బుక్ ఐ నీడెడ్. సో ఇప్పుడు ఒక షెల్ఫ్ గురించి మాట్లాడాము అనుకోండి, షెల్ఫ్లో మొత్తం వెతికాను, నేను ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకో ఎండ్ పాయింట్ వరకు మొత్తం వెతికాను, కానీ నాకు కావాల్సిన బుక్ దొరకలేదు. సో ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకో ఎండ్ పాయింట్ వైపు అని చూపించినప్పుడు మనం అలాంగ్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్, బిసైడ్ వర్సెస్ బిసైడ్స్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, బిసైడ్ అనే వర్డ్ మనం ఎక్కడ వాడాలి, బిసైడ్స్ అనే వర్డ్ మనం ఎక్కడ వాడాలి. సో బిసైడ్ గురించి మాట్లాడితే ఒకరి పక్కన లేదా ఒక వస్తువు పక్కన అని సూచించడానికి, నా పక్కన ఒక పర్సన్ లేదంటే నా పక్కన ఏదైనా ఉంది అన్న దాని గురించి మాట్లాడేటప్పుడు బిసైడ్ అనే వర్డ్ మాట్లాడుతూ ఉంటాం. షీ సాట్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చుంది. సో ఒక మనిషి పక్కన లేదంటే ఒక వస్తువు పక్కన గురించి మనం మాట్లాడేటప్పుడు బిసైడ్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. బిసైడ్స్ ఎప్పుడు వాడుతూ ఉంటామంటే తో పాటు, ఇన్ అడిషన్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తుంటామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆర్ షీ నోస్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు అంటే ఇంగ్లీష్తో పాటు తెలుగు తనకొచ్చు అని అర్థం. సో ఇన్స్ అ పర్సన్ టీచర్తో పాటు, టీచర్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్. సో ఎప్పుడైతే మనం తో పాటు ఈ అర్థంలో మనం యూజ్ చేస్తుంటామో అలాంటి సిచ్యువేషన్లో బిసైడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జామ్లో ఎప్పుడు కూడా బిసైడ్కి బిసైడ్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సమ్టైమ్స్ ఆప్షన్స్లో రెండు ఇస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు.
నెక్స్ట్ బిలో గురించి మాట్లాడితే బిలో అనేది ఇన్ జనరల్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో దేని కిందైనా ఒక వస్తువు ఉంది అని చెప్పడానికి బిలో అనేది వాడుతూ ఉంటాం. దేనికైనా దిగువ పొజిషన్లో ఉన్న వాటిని గూర్చి తెలియజేయటకు. ఎగ్జాంపుల్, డు నాట్ రైట్ బిలో ద లాస్ట్ లైన్. లాస్ట్ లైన్ కింద ఇంకేమీ రాయొద్దు. సో ఏదైనా సరే ఒక వస్తువు గురించి దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు సో అండ్ సో దాని కింద ఏం చేయొద్దు, దాని కింద అని మెన్షన్ చేసేటప్పుడు మనం బిలో అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఎక్కడ వాడుతూ ఉంటామంటే ఒకరికన్నా తక్కువ ర్యాంక్ను కలిగి ఉన్న వారి గురించి తెలియజేయటకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానిస్టేబుల్ గురించి మాట్లాడామనుకోండి, కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కన్నా తక్కువ ర్యాంక్లో ఉన్నాడని అర్థం. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం బిలో అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఏ కానిస్టేబుల్ ఈజ్ బిలో అండ్ ఇన్స్పెక్టర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బిలో అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బినీత్ గురించి మాట్లాడదాం. సో బినీత్ కూడా ఏంటిది అంటే ఒక పర్సన్ లేదా థింగ్ దేనికైనా దిగువ స్థితిలో ఉన్నప్పుడు బినీత్ అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బినీత్ ద వేవ్స్, బినీత్ ద వాటర్, బినీత్ అ పైల్స్ ఆఫ్ లీవ్స్. సో ఇక్కడ మళ్ళీ చాలామంది బిలోకి బినీత్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే బిలో అంటే దాని కిందనే అని అర్థం. బినీత్ అంటే చాలా లోపల, లోవర్ సిచ్యువేషన్, లోవర్ పొజిషన్ అనేది మనం మెన్షన్ చేసేటప్పుడు బినీత్ అనేది వాడుతూ ఉంటాం. బిలో అంటే జస్ట్ వెంటనే దాని కింద అని అర్థం. బినీత్ అంటే మరీ లోవర్ పొజిషన్ అనేది మెన్షన్ చేసేటప్పుడు మనం బినీత్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ బిహైండ్ ఎక్కడ వాడాలి అన్న దాని గురించి మాట్లాడితే ఒక పర్సన్ లేదా థింగ్కి బ్యాక్ అంటే నా వెనక ఉన్నారు అని చెప్పడానికి బిహైండ్ అనేది వాడుతూ ఉంటాం. ఒక వస్తువు వెనక ఉన్నారు అని చెప్పడానికి బిహైండ్ అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ గర్ల్ స్టాండింగ్ బిహైండ్ హిమ్, ద సన్ డిసపియర్డ్ బిహైండ్ ద క్లౌడ్స్. సో ఒక వస్తువు లేదా మనిషి వెనుక ఉన్నారని చెప్పడానికి బిహైండ్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా తక్కువ ప్రోగ్రెస్ కనబడుతున్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ ఇచ్చారు మనకి, ఆ టార్గెట్ కన్నా మనం ఇంకా చాలా వెనకబడిపోయి ఉన్నాము అన్న సిచ్యువేషన్స్లో బిహైండ్ అనేది వాడుతూ ఉంటాం. వీఆర్ స్టిల్ బిహైండ్ ద టార్గెట్, ద లిటిల్ బాయ్ లాగ్డ్ బిహైండ్ ద పేరెంట్స్. సో వెనకబడిపోయి ఉన్నాము అన్న సిచ్యువేషన్లో బిహైండ్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్. సో బిట్వీన్ ఎక్కడ వాడుతూ ఉంటామంటే ఇద్దరు మనుషుల మధ్య లేదంటే రెండు వస్తువుల మధ్య అని తెలియజేసేటప్పుడు మనం బిట్వీన్ అనేది వాడుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా ఫ్రెండ్కి మధ్య గొడవైంది అంటే ఆ మధ్య అన్న సిచ్యువేషన్లో మనం బిట్వీన్ అనేది వాడుతూ ఉంటాం. ద లిటిల్ గర్ల్ సాట్ బిట్వీన్ హర్ టూ బ్రదర్స్. సో వాళ్ళ ఇద్దరి బ్రదర్స్ మధ్యలో కూర్చుంది. సో రెండు మనుషులు లేదంటే రెండు వస్తువుల మధ్య అని తెలియజేసేటప్పుడు మనం బిట్వీన్ అనేది వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రెండు ప్రాంతాల మధ్య అని తెలియజేసేటప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ ట్రావెల్డ్ బిట్వీన్ నెల్లూరు అండ్ గూడూరు ఫర్ ఓవర్ 5 years. సో అలా ప్లేసెస్కి మధ్య అని తెలియజేసేటప్పుడు బిట్వీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎమోంగ్. సో ఎమోంగ్ ఎక్కడ వాడుతూ ఉంటామంటే కొన్ని వస్తువుల మధ్యలో లేదంటే కొంతమంది మనుషుల మధ్యలో అని మెన్షన్ చేసేటప్పుడు ఎమోంగ్ అనేది వాడుతూ ఉంటాం. ద స్కూల్ ఈజ్ ఎమోంగ్ ద ట్రీస్ అంటే ట్రీస్ మధ్యలో ఆ స్కూల్ ఉంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి చాలామంది బిట్వీన్ అండ్ ఎమోంగ్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బిట్వీన్ ఎప్పుడు వాడాలి అంటే రెండు మనుషుల మధ్య లేదంటే రెండు వస్తువులు అని తెలియజేసేటప్పుడు బిట్వీన్ అనేది వాడుతూ ఉండాలి. ఎమోంగ్ ఎప్పుడు వాడాలంటే 3 members లేదంటే 3 members కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎమోంగ్ అనేది వాడుతూ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిట్వీన్కి చూడండి, ద 2 brothers డివైడెడ్ ద మనీ బిట్వీన్ దెమ్సెల్స్. ఇక్కడ ఇద్దరే ఉన్నారు. సో ద 2 brothers డివైడెడ్ ద మనీ బిట్వీన్ దెమ్సెల్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ద 3 brothers డివైడెడ్ ద మనీ అమాంగ్ దెమ్సెల్స్. సో 2 members ఉన్నారు కాబట్టి బిట్వీన్ వాడాం. అంతకన్నా ఎక్కువ అంటే 3 members ఉన్నారు కాబట్టి ఇక్కడ అమాంగ్ అనేది వాడుతూ ఉండాలి. సో బిట్వీన్కి అమాంగ్కి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసుకోకండి. సో ఇది అమాంగ్ బిట్వీన్ యొక్క యూసేజ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.